నచ్చిన వాళ్ళతో ఒక్కరోజు టైం స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది కదా. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ జోస్ ఆరా. చెప్తున్నానా తినడానికి వచ్చాం గైస్. విజయవాడలోనే ఉన్నా కదా అని చెప్పి కజిన్స్ తో టైం స్పెండ్ చేయడానికని అలా బయటకు వచ్చాం. అలా బయటికి రాగానే నాకు రామెన్ తినాలనిపించింది. E3 ఫుడ్ కోర్ట్ లో యూట్యూబర్ ఎవరో న్యూగా ఓపెన్ చేశారని మా అన్నయ్య తీసుకొచ్చాడు. రామెన్ కి వచ్చింది ఇప్పుడు అనమాట ఇదంతా. నాకు విజయవాడలో ఎప్పుడైనా రామెన్ తినాలనిపిస్తే మా అమ్మ పండలో తింటా. బట్ ఇక్కడ ఫస్ట్ టైం తిన్నాం. మేము వెజ్ నాన్ వెజ్ రెండు ట్రై చేసాం. రెండు కోకోనట్ మిల్క్ తోనే చేశారు. వెజ్ ఓకే ఉంది, చికెన్ బాగుంది. ఒకడేమో చాలా సీరియస్ గా తింటున్నాడు, ఒకడేమో చాలా సీరియస్ గా ఏమంటారు ఫోన్ చూసుకుంటున్నాడు. గుంటూరు నుండి వచ్చే లోపల చికెన్ మొత్తం తినేశారు. అందరు ఫుడ్ తినడంలో బిజీ ఉంటే మా అన్నయ్య మాత్రం ముచ్చట్లు పెట్టడంలో బిజీ ఉన్నాడు. ఇంకా చాలా ఫుడ్ ఐటమ్స్ ట్రై చేసాం. మనందరికీ తెలిసిన బ్రాండ్ నుండి కూడా ఒక 2 టైప్స్ ఆఫ్ మోమోస్ అయితే ఆర్డర్ ఇచ్చాం. దానికో 700 బాగాలేదు అంటున్నాడు మా అన్నయ్య. ఇంకా తినేసి కొంచెం సేపు ముచ్చట్లు పెట్టుకొని పైన గేమ్ జోన్ ఉంటే ఆడుకోవడానికని వెళ్ళిపోయాం. నాకు క్రికెట్ ఆడటం ఇష్టం కానీ చూడడానికి అంత ఇంట్రెస్ట్ చూపిను. ఇంకా దాని పక్కనే చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. VR గేమ్స్, ఎయిర్ హాకీ అట్లా చాలానే ఉన్నాయి. నేను మా కజిన్ ఎయిర్ హాకీ స్టార్ట్ చేసాం. ఇంకా క్రికెట్ ఆపేసి మిగతా కజిన్స్ కూడా మా దగ్గర లాక్కొని ఎయిర్ హాకీ స్టార్ట్ చేశారు. అందరూ ఈ గేమ్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. ఎంత సీరియస్గా తీసుకున్నారంటే దీని తర్వాత మాకు మూవీ ప్లాన్ కూడా ఉంది. ఆ ప్లాన్ కూడా మర్చిపోయారు. మాకు మూవీ షో 10:30కి 10:20 ఇక్కడ అయింది. 10:25 అట్లా అయింది మేము స్టార్ట్ అయ్యేటప్పటికి. మేము ఎప్పుడు మూవీకి లేట్గానే వెళ్తాం. వీళ్ళు ఒక్కొక్కరు ఎలా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారంటే ఓడిపోతే అదేదో కోల్పోయినట్టు, విన్ అయితే ఏదో వరల్డ్ కప్ గెలిచినట్టు అట్లా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు. ఇంకా అనుకున్నట్టే మూవీకి లేట్గా స్టార్ట్ అయ్యి హీరో ఎంట్రీ కూడా అయిపోయినాక వచ్చాం. బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.